అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రామసేతు గురించి తెలుసుకుందాం. వారధి నిర్మాణానికి సహకరించిన వారిలో నలుడు, నీలుడు ముఖ్యులు. ఇద్దరు వానరులే. నలుడు విశ్వకర్మ పుత్రుడు, వాస్తుశిల్పి నైపుణ్యం కలవాడు. నీలుడు అగ్నిపుత్రుడు, వానర సేనకు నాయకుడు. నలుడు, నీలుడు ఇద్దరికీ ఒక అద్భుతమైన శక్తి ఉంది. వారి చేతితో వేసిన రాళ్ళు నీళ్లల్లో మునగకుండా ఉంటాయి. ఈ శక్తితో ఇతర వానరుల సహాయంతో వారధి నిర్మాణాన్ని చేపట్టారు వానరులు. కానీ రాళ్ళు ఒకదానికొకటిగా అతకకుండా విడివిడిగా తేలడం మొదలెట్టాయి. హనుమ వెంటనే ఒక రాయి మీద రా, ఇంకొక రాయి మీద మా రాయించడంతో అవి రెండూ అతుక్కుని తేలడం మొదలుపెట్టాయి. 30 మైళ్ళ వారధి నిర్మాణం కేవలం 5 రోజుల్లోనే పూర్తయింది. రావణ సంహారము జరిగింది. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం కూడా ఒకటి ఉంది. అదేంటంటే మానవులకి కావలసిన ముఖ్య లక్షణాలు ఆత్మవిశ్వాసం, నమ్మకం, నిజాయితీ. ఈ 3 ఉంటే ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఈ వీడియోలో నలుడు, నీలుడు వేసిన రాళ్ళు ఎందుకు నీళ్ళల్లో మునగలేదు? ఇది తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని చూడండి. ధన్యవాదాలు.